మనం ప్రతిరోజు ఈ పార్కింగ్ లాట్లో కారులు ఆపి టెంపుల్కి వస్తూ ఉన్నాం. దీని వెనుక మరో పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. శని ఆదివారాల్లో వాడుతూ ఉంటాం. అది అక్కడ దానిపైన మరో అంతస్తు మరిన్ని పార్కింగ్ లాట్, మరిన్ని కార్లు పార్క్ చేసేలాగా అది అవసరం అవుతుంది. దానికి కూడా విస్తరణ తొందరలో చేయబోతున్నారు. కెఫెటేరియా విస్తరణ టెంపుల్ యొక్క వెనుక భాగంలో కనపడుతున్న ప్రదేశంలో కెఫెటేరియా విస్తరణ జరగబోతోంది. దాని యొక్క ప్రణాళిక మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది పక్క నుంచి చూస్తే కెఫెటేరియా విస్తరణ ఎక్కడ వరకు వస్తుంది అనేది మనకు కనపడుతుంది. ఈ రెండింటిని కలుపుతూ మనం ఇప్పుడు కెఫెటేరియా విస్తరణ ఏ రూపంలో జరగబోతోంది, ఎక్కడ జరుగుతుంది అనేది చూద్దాం. రోజు రోజుకి పెరుగుతున్న ఆలయ సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉన్న కెఫెటేరియా ఏరియా చాలకపోవడం వల్ల దాన్ని కొంచెం విస్తరించవలసిన అవసరం ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడి వరకు ఉన్న ఈ టెంపుల్ ప్రాంగణాన్ని టెంపుల్ వెనక భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కెఫెటేరియా డైనింగ్ ఏరియాని విస్తరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా రిలీజియస్ యాక్టివిటీస్ కోసం, ప్రీస్ట్ రిలీజియస్ యాక్టివిటీస్ కోసము, అలాగే ఇక్కడ బాత్రూముల యొక్క విస్తరణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రిలీజియస్ యాక్టివిటీస్కి పైన మరొక అంతస్తులో ఈ రిలీజియస్ రూమ్సే కార్యక్రమాల కోసం, కార్యక్రమాల నిర్వహణల కోసం, అన్నప్రాసన, నామకరణం ఇలాంటి కార్యక్రమాల నిర్వహణల కోసం ఈ ప్లేస్ కూడా అవసరం అవుతుంది. అలాగే దీనిపైన కూడా ఒక రూమ్, అది వాహనశాలగా కానీ డైనింగ్ ఉద్దేశంతో కానీ విస్తరించడం జరుగుతుంది. ఈ విస్తరణ కెఫెటేరియా యొక్క అత్యవసర సమీపావసర విస్తరణగా మనం భావించి చేయడం జరుగుతుంది. దీంట్లో భాగస్వామ్యం పొందే భక్తులు కూడా భాగస్వాములు కావచ్చు. దీని విస్తరణలో స్వాగతం.